హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఇంట్లోనే కూరగాయల చెట్లు పెంచుదామని అనుకుంటున్నాను. అది ఎందుకు అనంటే ఇప్పుడు చాలాసార్లు అంటే మనం బయట కూడా కొనుక్కొని తినొచ్చు. కాకపోతే మనం ఇంట్లో పెంచుకొని తిన్న ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను మా ఆయనని అడిగితే నిన్న మేము బయటికి వెళ్ళినాం, నా హెల్త్ బాగాలేదనేసి హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తే రిటర్న్లో వచ్చేటప్పుడు మేము కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చినాం అనమాట. ఆల్రెడీ మా దగ్గర పాట్స్ ఉండే, అందులోకి మట్టి, విత్తనాలు అవి కొనుక్కొని వచ్చినాము. వచ్చిన తర్వాత మా ఆయన ఉండేసి ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదు కదా, రేపట్లా పెట్టుకో చెట్లు, ఈరోజే ఏముందిలే రేపట్లా చేసుకుందువులే మొత్తం అని చెప్పేసి అంటే సరే అనేసి నేను నెక్స్ట్ డే కొంచెం నాకు హెల్త్ సెట్ కాగానే లేచిన మంచిగా లేచేసి ఆ మట్టి అంతా ఆ 3 డబ్బాలలో వేసేసిన. అంటే మేము 2 డబ్బాలే కొనుక్కున్నాం అనమాట. ఫస్ట్ ఎట్లయితుందో చూద్దాం అనేసి, ఎందుకంటే మాకు తెలియదు కదా. నేను ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టలేదు. పెట్టినా కానీ మా ఊర్లో మా ఇంటి దగ్గర పెట్టినా, నార్మల్గా మన ఇంటి దగ్గర మొత్తం ఏ మట్టిలో పెట్టినా చెట్లు వస్తాయి. కానీ ఈ హైదరాబాద్లో ఏది కావాలన్నా కొనుక్కోవాల్సిందే కదా. అందుకని చెప్పేసి ఇక కొనుక్కొని 2 కొనుక్కొని తెచ్చుకొని అందులో ప్రస్తుతానికైతే కూరగాయలు వేసేసిన అనమాట. ఒకటి నార్మల్ది ఐస్ క్రీమ్ డబ్బా, అది మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నప్పుడు వచ్చిన డబ్బా. ఆ డబ్బాలో కొంచెం మట్టేసేసి పెట్టినాము. మంచిగా అయిందనుకో ఇంకో 4-5 కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకోవచ్చులే అనేసి ఫస్ట్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దామనేసి చేసినాము. అందుకనేసి ఆ 2 డబ్బాలలో ఒక దాంట్లోనేమో కొత్తిమీర, ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లోనేమో టమాటా వేసిన అన్నమాట. మంచిగా ఒకవేళ చెట్లన్నీ మంచిగా అయినాయి అనుకోండి, నెక్స్ట్ టైం పెంచడానికి కూడా మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఇక మా ఆయన ఉండేసి ఇక ఇప్పటి నుంచి ఇవే నీ పిల్లలు వీటిని మంచిగా చూసుకో, వీటికే రోజు మంచిగా చూసుకొని అవి పెరిగేదాకా నువ్వే చూసుకో, మంచిగా అవి మంచిగా పెరిగితే కనుక మనం ఇంకా చెట్లు పెట్టుకుందాము. పైన మొత్తం ప్లేస్ ఉంది కదా డాబా మీద, దాని మీద మొత్తం చెట్లే పెట్టేసుకుందామని చెప్పేసి అన్నాడు. అందుకని అంత ఇష్టంతో నేను చెట్లు పెట్టడానికి రెడీ అయిపోయాను అన్నమాట. లేదు అంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఇష్టం చెట్లు పెట్టాలి అనేసి. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నేను గత 1 ఇయర్ నుంచి అడుగుతున్నాం ఆయన, నాన్న చెట్లు పెట్టుకుందాం ఇంట్లో, చెట్లు పెట్టుకుందాము అని అడిగితే ఎప్పుడు డ్యూటీకే పోతాం కదా, టైం ఏడు ఉంటుంది వాటిని చూడడానికి చేయడానికి, ఓన్లీ మార్నింగ్ టైంలో నీళ్ళు పోసేసిపోయినా అయిపోతుంది కదా అని చెప్తే కూడా ఏమో మళ్ళీ కుదరకపోతే ఇబ్బంది అవుతుందిలే, ఇప్పుడు ఏమొద్దు, తర్వాత మనకు వీలు ఉన్నప్పుడు చేద్దాం తీ అని చెప్పేసి అంటే ఇక సరే అని ఊకున్నాం. ఇప్పుడు ఇక నా డ్యూటీ టైమింగ్ కూడా చాలా తగ్గిపోయింది. అందుకనేసి ఇక మా ఆయన సరే ఇప్పుడు పెంచుకో అని చెప్పేసి అన్నాడు. ఇంకోటి మా అత్తమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే అత్తమ్మ చూసుకుంటుందిలే అనేసి మేము చెట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఆ రోజు ఆ చెట్లు పెరిగిన తర్వాత ఎట్లుంటాయి అనేది నేను మీకు చూపిస్తా. అంటే విత్తనాలు అయిన పెట్టినప్పటి నుంచి అవి మొలకెత్తి మనకు కొంచెం మన చెట్టు పెరిగేంత వరకు ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అరే ఎప్పుడు పెరుగుతుందో అనేసి, దానికోసం అని చెప్పేసి నేను వెయిట్ చేసినాను అనమాట. అది చూసిరా, అంటే ప్రస్తుతానికైతే నేను ఆ 3 చెట్లే పెడదామని అనుకున్నా. ఎందుకంటే ఆ 3 మంచిగా పెరిగినాయి అనుకో, దాని తర్వాత మిగతా చెట్లన్నీ పెట్టేద్దామనేసి. ఒక్కసారి వాటికి కానీ మొలకలు కొంచెం అన్న రావాలి, ఇక నా హ్యాపీనెస్ చెప్పలేనంతనే ఉంటుంది. మా ఆయన కూడా మస్తు సంతోషపడతాడు. పెట్టక ముందు నుంచే పెట్టి దానికి రోజు నీళ్ళు పోయి అని 100 సార్లు చెప్తాడు. అదే ఇక పెట్టిన తర్వాత అయితే ఇంకెన్నిసార్లు చెప్తాడు. ఆయన పొయ్యడు నీళ్ళు, మళ్ళీ నన్నే అంటాడు రోజు పోయాలి అనేసి. వాళ్ళు చెప్పనీకే ఉంటారు తప్ప చేయనీకి ఉండరు కదా. అందుకని నా ఇష్టంతో నేను చెట్లు పెట్టేసుకున్నా. చెట్లు మంచిగా ఎదిగినాయి అనుకోండి, ఇంకా కూడా చాలా తెచ్చి చెట్లు పెడతా. ఫ్రూట్స్ చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ పెడతా. మీకు డైలీ ఇట్లనే నేను వీడియోస్ తీసుకుంటూ చూపిస్తాను, ఏ చెట్లు ఎదుగుతున్నాయి, ఏ చెట్లు ఎదగట్లేదు అనేసి. ఎందుకంటే మనకు అదొక హ్యాపీ ఫీలింగ్ కదా, చెట్లు ఎదుగుతుంటే, అంటే మనం పెట్టుకున్న చెట్లు మంచిగా అవుతుంటే. ప్రస్తుతానికైతే ఈ 3 పెట్టేసిన నేను, మిగతా చెట్లు కూడా అన్నీ పెట్టేసి మీకు చూపిస్తా. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ.